చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు కూడి వచ్చినందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభాలు, వందనాలు. అందరికీ వందనాలు, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం. అవి పాడైనవి మనకు ఆహారముగా అప్పగించబడినని నీవు ఇశ్రాయేలు పర్వతమును గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకుందువు. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడినవి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథ ధ్యానం. మనము మొన్నటి వరకు యోనా గ్రంథాన్ని ధ్యానం చేశాము. మొదటి అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాము. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫెయిత్ అనే టాపిక్. నావికుల యొక్క విశ్వాసము అసత్య దేవతల మీద నుంచి ఎలాగ సజీవుడైనటువంటి దేవుని మీదకు మళ్ళింది, వాళ్ళు అసత్య దేవతలను ఆరాధించినప్పుడు ఏ శిక్షా విధులు ఉన్నారు, అలాగే దేవుని నమ్మినప్పుడు వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళ ఆరాధన భక్తి విశ్వాస జీవితాలని గురించి మనం నేర్చుకున్నాం. యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. 35వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు ఈ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త యెహెజ్కేలే. క్రీస్తుకు పూర్వం 598 నుంచి 597 ఈ మధ్య కాలంలో యెహెజ్కేలు ఈ గ్రంథాన్ని రాశాడు. ఏ సంవత్సరం? 598 నుండి 597. 597 ఈ మధ్యకాలంలో ఆ 2 సంవత్సరాల మధ్యలో యెహెజ్కేలు ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎక్కడి నుంచి రాశాడు అని అంటే, యెహెజ్కేలు ఈ గ్రంథాన్ని రాసినప్పుడు బబులోను శ్రమలో ఉన్నాడు. ఎక్కడ రాశాడు? బబులోను యోధుల్ని పట్టుకుని పోతారు కదా, ఆ సందర్భంలో బబులోనులో నుండి ఈ గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. అంత మాత్రమే కాదు, ఈ గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే దేవుని తీర్పు. దేవుని యొక్క తీర్పు గురించి యెహెజ్కేలు చాలా స్పష్టంగా చెప్పాడనమాట. ఎవరిని తీర్పు చేస్తాడు దేవుడు, ఎప్పుడు తీర్పు చేస్తాడు దేవుడు, ఎవరు తీర్పులో నిలబడతారు, ఎవరు తీర్పు నుంచి తప్పించుకుంటారు, ఇవన్నీ దేవుని జడ్జిమెంట్ను గూర్చినటువంటి తీర్పును గూర్చినటువంటి సత్యాలు యెహెజ్కేలు గ్రంథంలో మనకి కనబడతాయి మిత్రులారా. ఈ గ్రంథాన్ని రాసింది యెహెజ్కేలే. క్రీస్తు పూర్వం 598 నుంచి 97 మధ్యకాలంలో ఈ గ్రంథాన్ని రాశాడు. బబులోను చెరలో ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం యొక్క ఉద్దేశము దేవుని తీర్పు గురించి మాట్లాడుతుంది. మనం చదివినటువంటి అధ్యాయం 35వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. ఈ 35వ అధ్యాయము కూడా దేవుని తీర్పు గురించే మాట్లాడుతుంది. 35వ అధ్యాయం కూడా దేవుని తీర్పు గురించే మాట్లాడుతుంది. ఈరోజు అంశము దేవుని తీర్పు. ఈరోజు నా వాక్య సందేశంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేవుని తీర్పులో నిలబడకుండా దేవుని తీర్పు నుండి మనం తప్పించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. కాబట్టి దేవుని తీర్పు నుంచి మనందరం కూడా తప్పించబడాలి. ఈ వాక్యం విన్న తర్వాత మనం దేవుని తీర్పులో నుంచి బయటకు రావాలి. మనం దేవుని యొక్క జడ్జిమెంట్లో మనం నిలబడినప్పుడు దోషులుగా నిలబడితే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి మనం వెళతాం. కాబట్టి దేవుని తీర్పులోకి మనం వెళ్ళినప్పుడు దోషులంగా కాకుండా నిర్దోషులంగా దేవుని తీర్పులో మనం ఉండాలి.
దానికి మనం ఏం చేయాలి ఏంటనేటువంటిది 35వ అధ్యాయంలో నుంచి 4 మాటలు మనం నేర్చుకున్నాం. మనం చదివినటువంటి ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాలు గనుక మనం చదివితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, షేయూరు పర్వతం వైపు నీ ముఖం తిప్పుకుని దానికి మాట ఎత్తి ఇలాగూ ప్రవచించుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, షేయూరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందువు. విన్నారు కదా ఈ మాటలు. దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు ఈ మాటలు. నరపుత్రుడా, అంటే యెహెజ్కేలు, నువ్వు షేయూరు పర్వతం వైపు ముఖం తిప్పు. ఎవరి వైపు అంటే, దాని ముఖం తిప్పడం అంటే వాళ్ళని చూసి వాళ్ళతో చెప్పమని, షేయూరు పర్వతం వైపు ముఖం తిప్పుకొని నేను ఈ మాట చెప్తున్నాను కదా, ఈ మాటను వాళ్లకు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? దాదాపు ఒక 4 అంశాలు చెప్పాడు దేవుడు. ఒక 4 మాటలు చెప్పాడు. షేయూరు పర్వతం ఇక్కడ అర్థం కావాలి మనకి. షేయూరు పర్వతం అంటే దేవుడు పర్వతంతో మాట్లాడుతున్నాడనా? కాదు. ఆ పర్వతం చుట్టూ నివాసం చేస్తున్నటువంటి, ఆ పర్వతం ఏ ప్రదేశంలో అయితే ఉందో ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. షేయూరు పర్వతం ఎక్కడుంది? ప్రస్తుత పాలస్తీనా ప్రాంతంలో ఉంది. ఏ ప్రాంతంలో? పాలస్తీనా ప్రాంతంలో ఉంది. గాజా గురించి వార్తల్లో వింటున్నారా? ఎలా ఉంది ఇప్పుడు? అది ఎడారైపోయింది. ఏమైంది? ఎడారయ్యింది. పాలస్తీనా ప్రాంతానికి సంబంధించినటువంటిది. ప్రస్తుత ఆ పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటిదే షేయూరు పర్వతం. షేయూరు పర్వతం. అక్కడ నివాసం చేస్తున్నటువంటి ప్రజలు ఎదోమీయులు. ఎవరు? ఎదోమీయులు. ఎదోమీయులు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎదోమీయులు? ఎవరి ఎదోమీయులు? యాకోబు సహోదరుడైనటువంటి ఏశావు సంతానం. ఎవరు? ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 25వ వచనం. మొదటివాడు ఎర్రనివాడిగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టెను. 30వ వచనం. యేసు ఏంటది? నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అంటే అర్థం చెప్పాడు అక్కడ, ఎర్రని. ఏంటది? ఎర్రని. ఇక్కడ 25వ వచనంలో ఏశావు, దాని అర్థం ఏంటి? ఎర్రని. అదే కదా అర్థం, అక్కడ రాశాడు కదా, రోమము లేదా ఎర్రని. ఎదోమీయులు అని ఎవరిని అంటారు అంటే, యాకోబు సహోదరుడు, యాకోబు అన్న అయినటువంటి ఏశావు సంతానాన్ని ఎదోమీయులు అంటారు. ఈ ఎదోమీయులు పాలస్తీనాలో షేయూరు పర్వతం దగ్గర నివాసం చేస్తున్నారు. ఎక్కడ నివాసం చేస్తున్నారు? షేయూరు పర్వతం దగ్గర నివాసము చేస్తూ ఉన్నారు మిత్రులారా. ఈ షేయూరు పర్వతము దగ్గర నివాసం చేసేటువంటి ఎదోమీయులతో దేవుడు యెహెజ్కేలును ఈ మాటలు చెప్పమన్నాడు. 4 ప్రధాన అంశాలు ఏమేమి చెప్పమన్నాడో చెప్పాడు అక్కడ. మొదటిది, ఎదోమీయులతో ఈ మాట చెప్పు, నేను వారికి విరోధినయ్యాను.
ఏమయ్యాడు దేవుడు? విరోధి. దేవుడు వారికి శత్రువయ్యాడు. అంటే దేవుడు వాడికి విరోధంగా ఉన్నాడు. అదేనా అక్కడ రాసిన మాట? అదేనమ్మా? యెహెజ్కేలు గ్రంథం తీయండి, అక్కడ ఏమంటాడు? ఆ, ఆ, ఆ. శెయూరు పర్వతమా, రైట్, శెయూరు పర్వతమా నేను నీకు విరోధిని. రెండవ మాట, నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదని. మొదటి మాట ఏంటి? దేవుడు ఎదోమీయులకు విరోధి. రెండవ మాట ఏంటి? ఆయన హస్తం వారి మీద చాపి వారిని ఏం చేస్తానన్నాడు? పాడుగాను నిర్జనముగాను. నిర్జనము అంటే అసలు అలా జనం ఇక ఉండదు. పాడుగాను నిర్జనముగాను చేస్తానన్నాడు. ఇది రెండవది. ఇవన్నీ ఏంటి? హెచ్చరికలు. ఇవన్నీ ఏంటి? నేను విరోధినయ్యా, నేను నా హస్తం నీ మీద చాపి నిన్ను పాడు చేసి నిన్ను నిర్జనముగా చేస్తాను. నిర్జనము అంటే జనము లేకోకుండా, ఇక మీరు లేకోకుండా చేస్తాను అని చెప్పాడు. మూడవది ఏం చెప్పాడంటే, నీ పట్టణములను ఎడారులుగా చేస్తాను అన్నాడు. అదేనా చెప్పింది? నీ పట్టణములను ఎడారులుగా చేస్తాను అంటే ఏంటి? ఇక ఏముండదు అక్కడ, ఎడారి. మనిషి అన్నవాడు అక్కడ బ్రతకలేడు, మనిషి అన్నవాడు అక్కడ జీవించలేడు. ఏ మానవుడు కూడా అక్కడ తిరగడానికి ఉండడానికి అక్కడ అవకాశం ఉండదు. చూడండి, 3 మాటలు. దేవుడు నీకు విరోధినయ్యానన్నాడు, నా హస్తము చాపి మిమ్ములను పాడు చేసి నిర్జనముగా చేస్తానని రెండవ మాట చెప్పాడు. మూడవ మాట, నీ పట్టణములను ఎడారులుగా చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఎడారులుగా చేస్తానన్నాడు. నాలుగవది, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నువ్వు తెలుసుకుందువు. నాలుగవ మాట ఏంటంటే, నువ్వు పాడైపోతావు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? ఎదోమీయులను గురించి. ఎదోమీయులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎదోమీయులారా, నేను మీకు శత్రువుని, నేను నా హస్తం మీ మీద పెట్టి మిమ్మల్ని పాడుగా చేసి నిర్జనముగా చేస్తాను. ఎదోమీయులారా, మీ పట్టణాలని ఎడారులుగా చేస్తాను. ఎదోమీయులారా, మీరు పాడవుతారు. ఎంత పాడవుతారో తెలుసా? 9వ వచనం చదవండి. 9వ వచనం, అదే అధ్యాయం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ పట్టణములు మరలా కట్టకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయదును. ఎంత పాడైపోతారంట? ఇక మరలా కట్టడానికి అవకాశం లేకోకుండా ఎల్లప్పుడూ వాళ్ళ జీవితాలు, వారి కట్టిన కట్టడాలు, పట్టణాలు అన్నీ కూడాను పాడైపోతాయి. 15వ వచనం కూడా అదే చెప్తుంది, చదవండి. ఇశ్రాయేలుల సాక్ష్యము పాడైపోవుట నీవు చూసి సంతోషించున్నావు గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. శేయూరు పర్వతమా, నీవు పాడైపోవుదువు, ఎదోము దేశము యావత్తూ పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఏమైపోతుందంటే యావత్తూ పాడైపోతుంది. ఇన్ని మాటలు చదివినప్పుడు దాడొచ్చింది నాకు. ఏంటి, దేవుడు మనిషిని ఇంత ద్వేషించాడా? ఏంటి, దేవునికి మనిషి మీద ఎంత కోపం ఉందా? ఏంటి, దేవుని ఉగ్రత మానవుని మీద ఎంత 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 తీవ్రత కలిగి ఉందా అని అనిపించింది. అసలు ఎందుకని ఎదోమీయులు చేసిన పాపం ఏంటి? ఎదోమీయులు చేసిన తప్పు ఏంటి? ఎందుకు దేవుడు వారికి విరోధయ్యాడు? ఎందుకు దేవుడు తన హస్తం వారి మీద చాపి వారిని పాడుగాను నిర్జనముగాను చేస్తానన్నాడు? ఎందుకు వారి పట్టణాలని దేవుడు ఎడారులుగా చేస్తానన్నాడు? ఎందుకని దేవుడు వారి జీవితాలను ఇంకెల్లప్పుడూ కట్టడానికి వీలు లేకోకుండా వారిని పాడు చేస్తానన్నాడు? ఎందుకు ఈ తీర్పు? ఎందుకు వారి మీదకి? ఎందుకు దేవుడు అంత ఉగ్రత, అంత కోపం దేవుడు వారి మీద చూపించాడు? కారణాలు మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడు ఎవరిని అకారణముగా, కారణం లేకుండా ఎవరిని దేవుడు శిక్షించడు. కారణం తెలియాలి. చూద్దాం. మొత్తం 3 కారణాలు ఉన్నాయి, 4 కారణాలు ఉన్నాయి.
4 కారణాలు క్లుప్తంగా డీటెయిల్డ్గా ధ్యానం చేద్దాం. మొదటి కారణం చదవండి. మొదటి కారణం చదవండి. 5వ వచనంలో మొదటి కారణం కనబడింది. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక. ఏం చేశారంట వాళ్ళు? చెప్పాలి, ఏం చేశారు వాళ్ళు? ఇశ్రాయేలీయుల మీద ఎడతెగని పగ. ఏంటది? ఎడతెగని పగ, క్రోధము. దేవుడు వారి మీద ఎంత ఉగ్రతను పంపడానికి కారణం ఏంటనంటే వారు ఇశ్రాయేలుల మీద పెట్టుకున్న పగ. వారు పగను కంటిన్యూషన్ చేశారు. పగను ఏం చేశారు? వాళ్ళు కంటిన్యూషన్ చేశారు, పగ పెట్టుకున్నారు ఇశ్రాయేలుల మీద. ఎడతెగని పగ అన్నాడు. ఏ పగది? ఎడతెగకుండా వాళ్ళు ఏం చేశారు అంట? నిరంతరం అనే పదం ఉపయోగించాడు హీబ్రూ భాషలో. శాశ్వతంగా వారి మీద పగ పెట్టుకున్నారంట. క్రోధం, ఇది చాలా ఘోరమైనటువంటి పాపం. ఎందుకంటే మన దేవుడు ఏం చెప్పాడంటే పొరుగు వారిని ద్వేషించొద్దు అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు దేవుడు? పొరుగు వారిని ద్వేషించవద్దు. ఒకవేళ కోపము తెచ్చుకున్న అది సాయంత్రానికల్లా ఏమైపోవాలి? ఉండకూడదు. సాయంత్రానికల్లా పొద్దు పొడిచే లోపులనే అదంతా మాయమైపోవాలి, సమాధాన పడిపోవాలి. మనలో చాలామంది మన పట్ల మనతో చేసినటువంటి ద్రోహక్రియలు, చెడ్డ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనసులో ఉంచేసుకుంటున్నాం మనం. దాన్నే పగ అంటారు. దాన్ని ఏమంటారు? పగ అంటారు. ఎవరో ఎప్పుడెప్పుడో చేసినటువంటి పనులన్నీ కూడా మన హృదయంలో అలా దాచుకొని ఉన్నాం. ఆ పగ ఉండడం వల్ల మేలు చేయలేకపోతున్నాం ఎవరికి. ఆ క్రోధం ఉండడం వల్ల మేలు చేయలేకపోతున్నాం. ఏశావు సంతానమైనటువంటి ఎదోమీయులకు, షెయూరు ప్రాంతం పర్వతం చుట్టూ నివాసం చేస్తున్నటువంటి ఎదోమీయులకు దేవుడు ఎందుకు విరోధి అయ్యాడు? దేవుడు ఎందుకు దేవుడు తన హస్తాన్ని వారి మీద చాపి ఎందుకు వారి పట్టణాలని ఎడారులుగా చేసి వారిని నిర్జనముగా చేసి వారిని పాడు చేస్తానని చెప్పాడు? ఎందుకు వారిని మరలా వారి పట్టణాలు కట్టడానికి వీలు లేకుండా శాశ్వతంగా నిర్మూలన చేస్తానని చెప్పాడంటే ఇశ్రాయేలుల మీద వారు పెట్టుకున్నటువంటి పగే కారణం. ఇశ్రాయేలుల మీద వారు పెట్టుకున్నటువంటి పగే కారణం. ఒక ఇశ్రాయేలులే కాదు, నువ్వు కూడా, దేవుని సంఘమై ఉన్నటువంటి నీవు కూడా ఎవరి మీదనైనా పగ కలిగి ప్రతీకారం నువ్వు చేస్తే దేవుడు నీకు కూడా విరోధి అవుతాడు. వాళ్ళకి ఇశ్రాయేలుల మీద పగతో వాళ్ళు చేసిన ప్రతీకారం ఏంటి? చదవండి, అక్కడ చెప్పాడు, వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించారంట. వాళ్ళు అదే కదా ప్రతీకారం చేయడం. వాళ్ళకి ఉపద్రవం కలిగింది అంటే ఏంటి? ఉపద్రవం అంటే ఏంటండి? ఆపద కలిగింది, కష్టం కలిగింది. ఆ కష్టం కలిగిన రోజున, వాళ్ళకి ఆ ఇబ్బంది ఏర్పడిన రోజున, వాళ్ళకి శ్రమ కలిగినటువంటి రోజున ఏశావు సంతానం అంటే ఎవరు? రిలేటివ్సే కదా, సహోదరులే కదా. సహోదరుడు ఏం చేశాడు? మీ తమ్ముడికి ఇబ్బంది వచ్చిందండి, మీరేం చేస్తారు? వీళ్ళేం చేశారు? ప్రతీకారం చేశారు. ఇది పాపం. ఇదేంటిది? ఇది పాపం. నువ్వైనా అంతే. నువ్వు ఎప్పుడైనా సరే నీ తోటి సహోదరుడుకు నీవు ఉపకారానికి బదులుగా మనసులో
నీవు నీ తోటి సహోదరుడి మీద ద్వేషం పెట్టుకొని, క్రోధం పెట్టుకొని నీవు ప్రతీకారం చేస్తున్నావు అనుకోండి, దేవుడు నీకు విరోధి అవుతాడు. దేవుడు నీకేమవుతాడు? విరోధి అవుతాడు. మత్తయి సువార్త ఒకసారి తెద్దాం. మత్తయి సువార్త 22వ వచనము 5వ అధ్యాయం. నేను మీతో చెప్పున్నదేమనగా, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమన్నాడు దేవుడు? నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు దేవుని తీర్పులో నిలబడతాడు. ఈ మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. వింటున్నారా? నా మాటలు ఎదురుపోతున్నారా? వింటున్నారా? ఏమిటంటది? తన సహోదరుణ్ణి చూసి వ్యర్థుడా అని చెప్పువాడు, ద్రోహి అని చెప్పువాడు దేవుని న్యాయపీఠం ముందు నిలబడి నిత్య నరకాగ్నికి వెళతాడు. తన సహోదరుడి మీద కోపపడువాడు, ఏంబడేవాడు? కోపపడేవాడు, క్రోధము కలిగినటువంటి వాడు, తన సహోదరుడి మీద పగ కలిగి పగ తీర్చుకోవాలనుకున్నటువంటి వాడు నిత్య నరకాగ్నికి, దేవుని తీర్పులో నిలబడతాడు. దేవుని తీర్పులో నిలబడతాడు. అందుకే దేవుని వాక్యం మనకేం చెప్పింది అంటే, మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు అంటే, ఎదోమీయుల్లాగా యాకోబు సంతానమై ఉన్నటువంటి ఇశ్రాయేలుల మీద పగ కలిగి ఉండడం కాదు. మన సహోదరులను మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. ఏం బద్దులమై ఉన్నాం? నీలో పగుంటే ఎలా ప్రేమించగలుగుతావు? నీలో కోపం ఉంటే ఎలా ప్రేమించగలుగుతావు? నీ లోపల ద్వేషం ఉంటే ఎలా ప్రేమించగలుగుతావు? నీ తోటి సహోదరుని చూసి వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, అలాంటిది, ఇలాంటిది, అంత చెడ్డది, ఎంత చెడ్డది, ఆ కులము, ఈ కులము, ఆ జాతి, ఈ జాతి, ఇన్ని హృదయములో పెట్టుకుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? అది నీ లోపల ఉన్నంత కాలం నీ తోటి సహోదరుణ్ణి నువ్వు ప్రేమించలేవు. నువ్వు ప్రేమించలేని పక్షముగా దేవుని న్యాయపీఠం ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి నీకు. అందుకే కదా ఎదోమీయులకు దేవుడు విరోధి ఎందుకయ్యాడు? అందుకే కదా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా గమనించండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదవండి. మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా. దిస్ షుడ్ బి. మనం ఎప్పుడు ఎదుటి వారిని జడ్జిమెంట్ చేసే ఆ మనస్తత్వం నుంచి బయటికి రావాలి. ఎదుటివాడిది తప్పు అని విమర్శించే స్థితి నుంచి మనం బయటికి రావాలి. తప్పు ఎదుటివారిది కాదు, నీలో కూడా ఉంది అనే సత్యం గ్రహించాలి. మనము ఎదుటివారిని విమర్శించే ముందు మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఈ సందేశంలో ఎవరు దేవునికి విరోధులు? ఎవరికి దేవుడు విరోధి అవుతాడు? తన సహోదరుణ్ణి ప్రేమించలేని ప్రతి ఒక్కరికి దేవుడు విరోధే. అది ఎదోమీయుడైనా, ఫిలిస్తీయుడైనా, భారతీయుడైనా, అగ్రకులమైన, తక్కువ కులమైన, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, తన తోటి సహోదరుణ్ణి ప్రేమించలేని ప్రతి ఒక్కరికి కూడాను దేవుడు విరోధే.
ప్రతి ఒక్కరికి కూడా దేవుడు విరోధి అవుతాడు. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుడి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్లీజ్, నిన్ను వలే నిన్ను ఎంత ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎంత గౌరవించుకుంటున్నావో, నిన్ను నువ్వు గౌరవించుకుంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమం, మొదటి కారణం, దేవుడు వారికి విరోధి అవ్వడానికి మొదటి కారణం ఏంటి అనంటే వారు పెంచుకున్నటువంటి పగ, వారు కొనసాగించినటువంటి ప్రగ. ఈ సందేశంలో మీలో ఎవరికైనా సరే ఎవరెవరో ఎప్పుడెప్పుడో గతంలో ఎప్పుడో ఏదో చేసి ఉంటారు. ప్లీజ్ అవన్నీ వదిలేసేయండి. అవన్నీ మనసులో ఉంచుకోకండి. అవన్నీ మనసులో ఉంచుకోవద్దు. దేవుడు మనకి విరోధి అవుతాడు. దేవుడు మనకేమవుతాడు? విరోధి అవుతాడు. న్యాయస్థానంలో న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నువ్వు దోషివవుతావు. అందుకనే వాటిని మనం విడిచేయాలి. రెండవ కారణం చూద్దాం. రెండవ కారణం 11వ వచనం. నా జీవంతోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేను తెలియపరచుకును. చెప్పండి, రెండోది ఏంటి? చదివారుగా, అసూయ. ఏంటది? అసూయ. మొదటిది ఏంటది? పగ. రెండవది ఏంటిది? అసూయ. తన సహోదరుడు పట్ల ఎదోమీయులైనటువంటి ఏశావు సంతానం వీళ్ళేం చూపించారు? తన సహోదరుల పట్ల పగ కొనసాగించారు, క్రోధం కలిగి ఉన్నారు తన సహోదరుల మీద. రెండోది అసూయ. ఎందుకు దేవుడు వారికి విరోధయ్యాడు? ఎందుకు దేవుడు తన హస్తాన్ని వారి మీద చాపి వారిని పాడు చేసి నిర్జనముగా చేసి, వారి పట్టణాలను వెడారులుగా చేసి, వారి జీవితాలను పాడు చేసి మరలా కట్టలేని విధంగా నిత్యము వారి జీవితాలను, వారి పట్టణాలు పాడుగా అవ్వడానికి ఎందుకు దేవుడు అంత హెచ్చరిక, ఎందుకు దేవుడు ఆ తీర్పు వారి మీదకి తీసుకొని వెళ్ళాడు అనంటే, ఈ ఎదోమీయులు తన తోటి సహోదరుల మీద పగను కొనసాగించారు, పగ కలిగి ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, అసూయ, అక్కసు వెళ్ళగక్కారు. ఏంటిది? అక్కసు, అసూయ. దీనేమంటాం? ఇంకొంచెం లోతుగా చెప్తే అసూయని ఒక మాట చెప్పాలి, ఈర్ష్య. ఏంటిది? ఈర్ష్య, కడుపు మంట. ఏంటిది? కడుపు మంట. ఎవరైనా వారి పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు వర్ధిల్లుతుంటే చూసి ఓర్చుకోలేము. ఇంకెంత సంపాదిస్తారండి, ఎప్పుడు కూడా వాళ్ళు పనులు చేసుకోవాలా, ఇంకెంత చేసుకుంటే ఆమె ఓపిక ఉందే చేస్తున్నారు. దానికి కడుపు మంట ఎందుకు మనకి? ఏమండి, దానికి మనకెందుకు కడుపు మంట? దానికి మనకెందుకు అసూయ? ఎప్పుడైతే అది మనలో ఉంటుందో దేవుడు మనకి విరోధి అవుతాడు. దేవుడు మనకి ఏమవుతాడు? విరోధి. పెద్ద వర్క్, ఎవ్రీబడి వర్క్. ప్రతి ఒక్కరూ పని చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కష్టపడాలి, ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరూ జీవితాంతం, ఆయుష్ ఉన్నంత కాలం, ఓపిక ఉన్నంత కాలం, బలం ఉన్నంత కాలం, ఆరోగ్యం ఉన్నంత కాలం వి షుడ్ వర్క్. చేసేవాళ్ళని చూసి మనం ఈర్ష్యపడకూడదు, అసూయ పడకూడదు, అక్కసు వెళ్ళకక్కకూడదు. కడుపు మంట, అసూయ అంటే దాన్నేనా? మనకు అనవసరం. మీకు తెలియాల్సిన కొన్ని విషయాలు చెప్తా. తెలిసిన కొన్ని విషయాలు ఇవన్నీ మీకు తెలిసినయే, ఈ వాక్యాలన్నీ. కయ్యూను హేబేలుని ఎందుకు చంపాడు? అసూయ. ఏంటది? అసూయ.
ఏంటి తనకు వచ్చిన అసూయ? తన అర్పణ దేవుడు అంగీకరించలేదు. అంటే కయ్యోన్ని దేవుడు మెచ్చుకోలేదు, హేబేలును దేవుడు మెచ్చుకున్నాడు. అసూయ కలిగింది. ఏం కలిగింది? రా తమ్ముడు తోటలోకి వెళ్ళొద్దాం సరదాగా అన్నాడు. తోటలో తీసుకెళ్ళి వెనకపీటిగా రాయబెట్టి కొట్టి చంపేశాడు. దేవుడు అడిగాడు, మీ తమ్ముడు ఎక్కడ? నన్ను ఏమన్నా కాపలా పెట్టావా అన్నాడు. అంతేనా? నన్ను కాపలా పెట్టావా? నేనేమన్నా కాపలానా మా అన్నకు, మా తమ్ముడికి? నాకు తెలీదు. అసూయతో మాట్లాడిన మాటలు అవి. కయ్యూను హేబేలును చంపడానికి కారణం అసూయ. నీకు బాగా తెలుసు, కోరాహు, అబీరము, దాతాను. ఎందుకు భూమి నెరవిడిచి వీళ్ళని మింగేసింది? అసూయ. ఎవరి మీద అసూయ? మోషే మీద వారు చూపించిన అసూయ. చదవండి, ఆ మాట చదువుదాం. దీని పరిచయం కొద్ది తక్కువ మీకు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుంచి. లేవికి ముని మనవుడును కహతు మనవుడును ఇస్సారు కుమారుడునగు కోరాహు, రుబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను, అబీరాములు పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఏం చేశారు పిల్లలు? వాళ్ళ ముగ్గురు పేర్లు డీటెయిల్గా చెప్తా. కోరాహు, అబీరాము, దాతాను. వీళ్ళ ముగ్గురు కలిసి ఆలోచించారంట జట్టుగట్టి. ఏంటి వీళ్ళు చేసిన ఆలోచన? చదువుదాం. ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన సబీకులను, సమాజ ప్రధానులైనటువంటి 250 మందితో మోషేకు ఎదురుగా లేచి ఏంటంట? ఏం చేశారు వీళ్ళు జట్టుగట్టి? ఇశ్రాయేలీయులలో ప్రధానులైనటువంటి వీళ్ళ ముగ్గురు మాత్రమే కాదు, ఇంకా 250 మందిని పోగేసి వీళ్ళందరూ కలిసి ఆలోచన చేశారు ఏంటంటే మోషేకు ఎదురు తిరగాలి. మహా గొప్ప ఆలోచన ఇది కదా? అంతేనంటారా? మహా గొప్ప ఆలోచన అంటారా? ఎందుకు ఎదురు తిరగాలనుకున్నారు? చదవండి. ఎదురు తిరగడానికి కారణం ఏంటి? పోగు చేసి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరే అలా హెచ్చించుకొని ఉన్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడిను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వారి సమాజముతోను ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వాని తన యొద్దకు చేర్చుకొనును అని చెప్పాడు. తప్పది. కోరాహు, అబీరాము, నువ్వే పరిశుద్ధుడవా? దేవుడు నీకే ప్రత్యక్షమవుతాడా? ఎందుకో ఈ సమాజంలో మిమ్మల్ని మీరే కోరాహు, మోషే అహరోనులను మీరే ఎందుకు నాయకత్వం చెయ్యాలి? నీకెందుకు మేము లోపడాలి? దీన్ని ఏమంటాము? అహంకారం, గర్వం, అసూయ. ఏంటిది? అసూయ. మోషే చాలా సాత్వికంగా చెప్పాడు. అయ్యా తప్పురా, అది అలా చేయమాకుండరా, అది తప్పురా. సరే రేపొద్దున దేవుని సన్నదికి వెళదాం, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో దేవుని సన్నిధిలో తేల్చుకుందాం, దేవుడు తేలుస్తాడు ఎవ్వారం అని దేవుని సన్నిధికి వెళ్ళారు. మోషే ప్రార్థన చేస్తాడు. భూమి నెరవేడిచి ఆ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది 30వ వచనం నుంచి. వాళ్ళు చేసింది తప్పు అని తెలియాలి అనంటే, ప్రభువా ఇప్పుడే ఈ భూమి నెరవిడిచి వారిని మృంగేయాలి అని ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన చేస్తూ ఉండగానే భూమి రెండుగా విడిపోయింది. 250 మందితో పాటు కోరాహు, అబీరాము, దాతాను, వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, వీళ్ళందరూ కూడా
భూమి వారిని మృంగేసింది. అప్పుడు సర్వ సమాజం చూసి వీళ్ళు ఎంత తప్పు చేశారని అంటారు. వీళ్ళు ఎంత తప్పు చేశారని అంటారు. ఎందుకు? వారి కుటుంబాల నాశనం కావడానికి కారణం ఏంటి? అసూయ. అసూయ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి సంఘ సభ్యులమైనటువంటి మనము అసూయ పరులముగా ఉన్నట్లయితే, మన తోటి సహోదరులను సహోదరులను మనం చూసి, మన ఇరుగు పొరుగు వారిని చూసి, మన సంఘ సభ్యులలో లేక నీ తోటి సహోదరుల యొక్క వాళ్ళు హెచ్చించబడుతున్నా, వాళ్ళని దేవుడు మెచ్చుకుంటున్నా, లేకపోతే వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నా, నువ్వు అసూయ పడకూడదు. కయ్యూను శాపానికి కారణం అసూయ. అబీరాము, దాతాను, కోరాహుల మరణానికి కారణం అసూయ. సౌలు కుటుంబము నుంచి రాజ్యం తీసివేయబట్టానికి కారణం అసూయ. ఎందుకు దావీదును వెంటాడాడు చంపడానికి? అసూయ కదా. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని దావీదుని దేవుడు గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదును హెచ్చించాడు కదా. దావీదుని దేవుడు దావీదు మీద అసూయ కలగలేదా? అందుకు కాదా సౌలు కుటుంబము మొత్తం నాశనం కావడానికి? ఈ రోజున మన కుటుంబాల నాశనానికి కారణం అసూయే. అది మనలో ఉంటే దేవుని తీర్పులో మనం నిలబడాలి. పగ ఉన్నా, అసూయ ఉన్నా, ఇవి ఏవి నీలో ఉన్నా సరే, నువ్వు దేవుని న్యాయపీఠం ముందు దోషిగా నిలబడతావు. యేసేపుని ఎందుకు అమ్మేశారు? అసూయ. అవునా కదా? యేసేపుని తన అన్నదమ్ములు ఎందుకు అమ్మేశారు? ఎందుకు ఒక పెద్ద గోతులో పడేశారు? ఎందుకు ఐగుప్తీయులకి అమ్మేశారు? అమ్మడానికి కారణం ఏంటి? తన సహోదరులు యేసేపు మీద పెట్టుకున్నటువంటి అసూయ. అసూయ మన కుటుంబాలను నష్టంలోనికి, పాపములోనికి, శాపంలోనికి తీసుకువెళుతుంది. మరొక మాట చెప్తా వినండి. నువ్వు ఎవరి మీదైతే అసూయ పడ్డావో, నువ్వు ఎవరి మీదనైతే పగ పెట్టుకున్నావో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. నువ్వు ఎవరి మీదైతే అసూయ పడ్డావో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. యేసేపు మీద తన అన్నదమ్ములు అసూయ పడ్డారు, దేవుడు యేసేపు పక్షంగా ఉన్నాడు. దావీదు మీద సౌలు అసూయ పడ్డాడు, దావీదు పక్షంగా దేవుడున్నాడు. మోసే అహరోనుల మీద దాతాను, అబీరాము, కోరాహు అసూయ పడ్డారు, మోసే అహరోనుల పక్షంగా దేవుడున్నాడు. కయ్యోను తన సహోదరుడైనటువంటి ఏబేలు మీద అసూయ పడ్డాడు, ఏబేలు పక్షంగా దేవుడున్నాడు. ఆలోచించండి. ఈరోజు నీ జీవితంలో, నీ ఆత్మీయ విశ్వాస జీవితంలో ఎవరి మీద నేను అసూయ కలిగి ఉంటే, నువ్వు ఎవరి మీదనైతే అసూయ కలిగి ఉన్నావో వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. ఈ పాపం నీలో ఉంటే ప్లీజ్ లీవ్ ఇట్. మూడోది మనం చూద్దాం. 15వ వచనం చదవండి. అక్కడ యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి ఏం చేశారు? పాడైపోవడం చూసి సంతోషించితివి. అది ఏం చేశారంట? ఇశ్రాయేలీయులు. ఎవరు ఇశ్రాయేలీయులు? ఎదోముకి ఏమవుతారు ఇశ్రాయేలీయులు? సహోదరుడు. ఇశ్రాయేలీయులు ఎవడు? సహోదరుడు. తన సహోదరుడు పాడైపోతే ఏం చేశాడు ఏశావు? ఎదోమీలు ఏం చేశారు? ఈ బుద్ధిని ఏమంటాం? చాలా కష్టమైంది ఈ మాట తెలుసుకోవడానికి. ఇలాంటి స్వభావాన్ని ఏమంటాము? మంచి మాట. మరొక మంచి మాట, దురభిమానం. తన సహోదరుడు పాడైపోవడం చూసి సంతోషపడే తత్వాన్ని దురభిమానం. దురభిమానం అంటే అర్థం వార్చలేనితనం.
దురభిమానం అంటే అర్థం వాత్సలేని తనం. ఈడ సైకో కాదు, వాడు కష్టంలో బాధపడుతూ ఉంటే, వాడు నష్టంలో ఉంటే, వాడు ఇబ్బందుల్లో ఉంటే, వాడు చాలా ఇరుకుల్లో ఉంటే ఆడు అనుభవిస్తున్నటువంటి దాన్ని చూసి నేను సంతోషపడుతానంటే ఏంటి సైకోతత్వం అది? అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు నేర్పిన పాఠం ఏంటనంటే, మేలు చేయడం తెలిసి మేలు చెయ్యకపోతే అదేమవుతుంది? పాపమవుతుంది. అదేమవుతుంది? పాపమవుతుంది. నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం ఏంటంటే, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని పరామర్శించడమే నిజమైన భక్తి విశ్వాసం అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. పరామర్శించడం అంటే ఏంటి? ఎరా బాగున్నావా, జాగ్రత్తగా ఉండని చెప్పి రావడం కాదు. నీకు చేతనైనటువంటి సహాయం అందించి రావడం. మనకు నచ్చందే ఇవ్వడం. తెలుగు భాషలో మనందరికి నచ్చని పదం ఇవ్వడం. ఇవ్వాలి. అప్పుడే దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడే దేవుడు మనకి ఇస్తాడు. అబ్రహాం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాతనే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. మనకు తెలియదు ఆ విషయం, అర్థం కదా. అబ్రాహాము నడిగేను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనేను, నీ బిడ్డను నీచేదవా, నీ బిడ్డల నీచేదవా, నీవిచేదవా, సమర్పణ చేయుం ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 14:21. తన పొరుగు వారిని తిరస్కరించిన వాడు పాపం చెయ్యవాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏంటది? తన పొరుగు వాడిని ఏం చేసేవాడు? తిరస్కరించేవాడు. ఏ విధం చేతనైనా, భేదం చేతనో, అసూయ చేతనో, పగ చేతనో నువ్వు నీ పొరుగు వాడిని తిరస్కరించుతున్నప్పుడు నువ్వు ఎవరు అంట? పాపం చేసిన వాడవి. దేవుడు నీకు విరోధవుతాడు. 17వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనం. పేదలను కనికరించువాడు, పేదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఏంటది? ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడం. మనలో ఎంతమంది ఈ సైకాలజీ కలిగి ఉన్నాం? ఎదోమీల సైకాలజీ, ఎదోమీల మానసిక స్థితి. సైకాలజీ అంటే ఏంటి? మానసిక స్థితి. ఏంటి అంటే తన సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు, శత్రువులు వాళ్ళని తరిమి పట్టుకుంటున్నప్పుడు చూసి సంతోషించారంట. శత్రువులకు వీళ్ళని అప్పగించారంట తీసుకుని వెళ్ళి. ఏం చేస్తే వాడు పాడైపోతాడు సలహా ఇచ్చి శత్రువుల చేతికి అప్పగించినటువంటి వారు ఎదోమీయులు. కాబట్టి దేవుడు వీళ్ళకి విరోధి అవ్వడానికి కారణాలు 3 కారణాలు మనం చూసాం. 1 పగ, 2 అసూయ, 3 దురభిమానం. 3వది ఏంటది? దురభిమానం. దురభిమానం. 24వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు కూడా చదవండి. నీ శత్రువు ఎప్పుడది? నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. యెహోవా అది చూసి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. మీకు అర్థమైందా? ఈ మాట విన్నారా? నీ శత్రువు పడిపోయినప్పుడు సంతోషపడొద్దు. నీ శత్రువు పడిపోయినప్పుడు
సంతోషం అయితే బయటికి కనపడుతుందిగా, అలాగని మనసులో ఉల్లసించొద్దు. ఎందుకంటే నువ్వు బయటికి కనబరిచిన దేవుడు చూస్తున్నాడు, నువ్వు లోపల ఉల్లసించిన దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు గనుక ఆయన తన కోపము మళ్ళించి ఒకవేళ నీ మీదకి రప్పిస్తాడేమో. సో వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు us, దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? మన పొరుగు వారిని ప్రేమించమని దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రేమించమని దేవుడు మనకు చెప్తున్నాడు. మిత్రులారా, ఎదోమియులు కాబట్టి దేవుడు వారి మీద కోపగించుకున్నాడా? కాదు. ఎదోమియుడైనా, ఇశ్రాయేలుడైనా, ఫిలిస్తీయుడైనా, ఏమండి, ఎవరైనా, యూదుడైనా, భారతదేశానికి సంబంధించినటువంటి వాడైనా, ఎవరైనా సరే తన తోటి సహోదరుడు పడిపోవడం చూసి పగపెట్టుకుంటే, పగను కొనసాగించితే, అసూయ అనేటువంటి పాపాన్ని కలిగి ఉంటే, ఇదిగో వెక్కసను వెళ్ళగక్కుతూ ఎవరైతే ఈ దురభిమానాన్ని కలిగి ఉంటారో వారందరికీ కూడాను దేవుడు శత్రువు అవుతాడు. తన తోటి సహోదరుడిని ప్రేమించలేని వారికి ఎవరికైనాను దేవుడు శత్రువే. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఉంది. మనం వాక్య కొనసాగింపు కొరకు 2 వచనాలు చదివాం. ఏ వచనాలు అవి? అవి పాడైనను గనుక మనకు ఆహారముగా అప్పగించబడినవి. నీవు ఇశ్రాయేలు పర్వతములను గూర్చి పలికిన దూషణ మాటలని యెహోవానగు నాకు ఇది మనం తెలుసుకోవాలి. మనం అనుకుంటాం, నేను మనసులో అనుకుంటున్నానుగా, తెలియదు అనుకుంటామేమో. వాళ్ళ పగతోనూ, అసూయతోనూ, దురభిమానముతోనూ వారు చేసిన ఆలోచన, వారు మాట్లాడిన మాటలు దేవునికి వినపడుతున్నాయి. ఎవరికి వినపడుతున్నాయి? దేవునికి వినపడుతున్నాయి. 12వ వచనం కూడా చదువు. 13వ వచనం. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడిను. ఏంటది? వీళ్ళు ఇశ్రాయేలీయుల మీద పగ కలిగి, అసూయ కలిగి, దురభిమానముతో వాళ్ళకి కీడు చేయడం మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు ఆరాధించేటువంటి దేవుని మీద కూడా వీళ్ళు అక్కసు కలిగి ఉన్నారు. దేవుని మీద కూడాను అక్కసు కలిగి ఉన్నారు. ఆయన చాలా తక్కువ అంచనా వేశారు. ఆయనకి తెలియదు, ఆయనకు వినపడదు. 73వ కీర్తనలో ఆసాపు అన్నట్టు, ఆయనకి తెలివి లేదా, ఆయనకి జ్ఞానం లేదా, అసలు ఎప్పుడు తెలుసుకుంటాడు దేవుడు అని ఆసాపు మాట్లాడినట్టుగా, భక్తిహీనులు మాట్లాడుతున్న సంగతిని తెలియజేస్తున్నట్టుగా ఎదోమీయులు ఇశ్రాయేలుల దేవుని మీద కూడాను వాళ్ళు సణిగారు. దీనిని దురభిమాన పాపమని కూడా అంటారు మిత్రులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, సమృద్ధి జీవ సంఘ సభ్యులమైనటువంటి మనందరం కూడా మనం చేసే ప్రతి క్రియను, ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. మనము చేసే ప్రతి ఆలోచన దేవుడు వింటున్నాడు. ఈరోజు పాఠంలో మనం నేర్చుకోవాల్సింది అదే. మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా దేవునికి తెలుసు, వినబడుతుంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, నీ ఆంతర్యం తెలిసినటువంటి దేవుడు. నీ ఆలోచన, తలంపు, 139వ కీర్తనలో తలంపు నీ మనసుకు రాక ముందే, నీ హృదయంలో నువ్వు ఆలోచన చేయడానికి ముందే తెలిసినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. సర్వజ్ఞాని ఆయన. పగతో, క్రోధముతో, అసూయతో, దురభిమానముతో నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పని దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి నీవు చెయ్యాల్సినటువంటి పని ఏంటి అంటే, నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ దురభిమాన పాపమును, అసూయను, పగను, క్రోధమును విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు. ఇలాంటి పాపపు జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటున్నావేమో. నా మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను.
ముగింపులో నేను మీకు 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎంత పాపివైనా, ఎదోమీయులు కాబట్టి దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు కదా, దేవుడు ఎదోమీయుల్ని ద్వేషించాడు కదా, ఏశావును ద్వేషించాడు అని వాక్యం చెబుతుంది కదా. కాబట్టి ఎదోమీయులంటే దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు వారి మీద తీర్పు తీర్చాడు అనుకోమాకండి. ఎదోమీయుడైనా, నువ్వెంత ఘోర పాపివైనా క్రీస్తుని అపరాధముల నిమిత్తము, పాపముల నిమిత్తము మరణించాడు. క్రీస్తు ఏం చేశాడు? నీ అపరాధముల నిమిత్తము, నీ పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. నీ జీవితకాల పాపం కొరకు క్రీస్తు చనిపోయాడు. నువ్వు అసూయపరుడవా? దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుని తీర్పులోనికి రాకుండా ఉండాలి అని అంటే, ఆ అసూయ అనే పాపాన్ని, ఆ పగ అనే, ఆ క్రోధం అనేటువంటి పాపాన్ని, ఈ దురభిమానం అనేటువంటి పాపాన్ని, దేవునికి విరోధంగా నువ్వు జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు నీ కొరకు చేసిన కార్యాన్ని చూసి, యేసుక్రీస్తు నీ పాపము కొరకు చనిపోయి నీ జీవితకాల పాపం కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధారణే తిరిగి లేచాడు. నీ మీద పాపం ఇక మోపడం లేదు ఆయన. చివరిగా ఒక వచనాన్ని చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నేను చెప్తా, నాతో పాటు మీరు అందరూ చెప్పాలి. చెప్తారా? వెరీ గుడ్. 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ పాప భీతి నీకు అవసరం లేదు. ఇక నీ పాపాన్ని క్రీస్తులో క్షమించబడ్డాయి. నీ పాపమంతా యేసుక్రీస్తులో ఏమయ్యింది? ఎస్, అసూయతో నువ్వు చేసిన పని, పగతో కోపముతో నువ్వు చేసిన పని, దురభిమానముతో నువ్వు చేసినటువంటి పని, దురభిమానముతోను, అసూయతోను, క్రోధముతోను, పగతోను నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు చేసిన ప్రతి పని, నీ పాపమంతా కూడాను కల్వరి సిలువలో యేసుక్రీస్తు భరించాడు. నీ పాప శిక్ష అంతా కూడాను నీకు బదులుగా యేసుక్రీస్తు కల్వరి సిలువలో భరించాడు. ఇప్పుడు ఆ క్రీస్తుని నువ్వు అంగీకరించగలిగితే, ఆ క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచినటువంటి నీవు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవములోనికి దాటుతావు. ఇది దేవుని ఆజ్ఞ. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలనేది దేవుని ఆజ్ఞ. అంతటా అందరూ మారు మనసు పొందాలి. మీలో ఇక్కడ ఎంతమంది ఇంకా క్రీస్తుని ఎరగకుండా ఉన్నారు, తెలుసుకోకుండా ఉన్నారు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం మిత్రులారా. అందరూ ప్రార్థన చేయండి ప్లీజ్. ఐ వాంట్ యూ టు ప్రే. ప్రార్థన